కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆధ్య చైతన్య అనే 20 నెలల చిన్నారి అద్భుతాలను సృష్టిస్తోంది. 18 నెలల ప్రాయంలోనే తన మేధాశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. గతంలో కూడా ఈ చిన్నారి సోదరి అర్హత సైతం ఇలాంటి అద్భుతాన్ని సృష్టించింది. ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారులు ప్రత్యేకమైన మేధాశక్తితో అద్భుతాలను సృష్టిస్తున్నారు. 18 నెలలకి అపార మేధాశక్తితో అద్భుతం సృష్టిస్తున్న చిన్నారి గురించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. చిన్ని పాప వయసు 18 నెలలు. 18 నెలలకే అద్భుతాలను సృష్టిస్తుంది. చిట్టి పొట్టి మాటలు, బుడిబుడి అడుగులు, తప్పటడుగులతో ఇల్లంతా సందడి చేస్తూ ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పడమే కాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో, ఇటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా 18 నెలల ప్రాయంలోనే చోటు సంపాదించింది. అసలు ఆ చిన్నారి ప్రత్యేకత ఏంటి, ఎలాంటి ప్రావీణ్యం ఉంది, వారితో మాట్లాడదాం. వాళ్ళ ప్రస్తుతం ఆద్య వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం నమస్తే. అంటే ముఖ్యంగా ఏదైతే 18 నెలల ప్రాయంలోనే ఆ పాప ఒక లింకప్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది, అంటే ఏంటి అసలు స్పెషల్ ఏంటి, పాపకున్న ప్రావీణ్యం ఏంటి? సో మా పాప ఆద్య, తను జస్ట్ 20 months ఆఫ్ ఏజ్లోనే మోర్ దెన్ 80 ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫై చేసింది. అంటే ఫ్లాష్ కార్డ్స్ అంటే లైక్ ఫ్రూట్స్, యానిమల్స్, బర్డ్స్, అలానే హిందూ గాడ్స్, మన కంట్రీ ఫ్లాగ్, అవన్నీ కూడా తను ఐడెంటిఫై చేసింది. అదే కాకుండా ఒక 10 piece షేప్స్ పజిల్ని విత్ ఇన్ 1 minute సాల్వ్ చేసింది. సో తన వయసు కంటే మించిన మెమరీ పవర్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ తనలో ఉండడం ఐడెంటిఫై చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఐబిఆర్ అచీవర్గా తనని టైటిల్ చేశారు. అండ్ ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సే కాదు, ఫ్యూ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ లైక్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా తన టాలెంట్ని అప్రిషియేట్ చేసి రివార్డ్స్తో రికగ్నైజ్ చేశారు. సో తనలో ఉన్న డిఫరెంట్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్, షీ హర్సెల్ఫ్ ఈజ్ వెరీ క్యూరియస్. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి, తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని అన్నీ పాయింట్అవుట్ చేసి ఊరికే అడుగుతూ ఉండేది, అమ్మ వాట్ ఈస్ దిస్ అని. సో అలా నేను ఐడెంటిఫై చేశా తన ఇంట్రెస్ట్ని. ఐడెంటిఫై చేసి ఆల్రెడీ మా పెద్ద పాపకు చూపించినట్టు ఫ్లాష్ కార్డ్స్ చూపిద్దాం తనకు కూడా, బికాస్ షీఈ్ ఇంట్రెస్టెడ్ అని అనిపించింది. సో అలా ఇట్ ఆల్ స్టార్టెడ్. అండ్ తను ఫ్లాష్ కార్డ్స్లో చూసిన పిక్చర్స్ కూడా రియల్ వరల్డ్లో చూస్తే ఐడెంటిఫై చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ పిక్చర్ చూపిస్తే నిజంగా యాపిల్ చూస్తే కూడా అమ్మ ఇది యాపిల్ అని చెప్తుంది. సో దట్ ఈస్ వేర్ ఐ అండర్స్టూడ్ షీ ఈజ్ ఏబుల్ టు కనెక్ట్ పిక్చర్స్ టు రియల్ వరల్డ్. సో అలా జస్ట్ ఫ్లాష్ కార్డ్స్ చూపించి ఎక్స్పోజర్తో స్టార్ట్ అయింది. టుడే హియర్ వి ఆర్ విత్ ఆల్ హర్ అచీవ్మెంట్స్. సో ఈ అవార్డ్స్ అన్నిటికంటే కూడా తన ఇంట్రెస్ట్ టువర్డ్స్ లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ గివింగ్ అస్ మోర్ హ్యాపీనెస్. యాక్చువల్లీ ఏంటంటే మీ పెద్ద పాప కూడా గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది, ఇప్పుడు చిన్న పాప. అంటే వీళ్ళకి మీరు ప్రత్యేకంగా ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇచ్చారా? అసలు ఇంత అద్భుతాన్ని సృష్టించడానికి మీ పాత్ర ఎంత మేరకు? ట్రైనింగ్ ప్రత్యేకంగా ఏం లేదు. నేను జస్ట్ వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది నాకు అర్థమైందో దానిలో ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ తనకి అన్ని చుట్టూ ఉన్న వస్తువులు నేర్చుకోవడం ఇంట్రెస్ట్ తనకి, సేమ్ అలానే పెద్ద పాప కూడా ఇంట్రెస్ట్ చూపించింది. సో దానిలో రైట్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చాను నేను. సో ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ చూపించి ఇంకా మోర్ థింగ్స్ని ఎక్స్పోజ్ చేయడము, మళ్ళీ వాళ్ళ చుట్టూ ఉన్న ప్లే ఏరియా తీసుకెళ్తే థింగ్స్ అన్నీ పాయింట్అవుట్ చేసి అడిగేది, ఇది స్వింగ్, ఇది అన్నీ చెప్పేదాన్ని. సో వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఇంకా ఎక్కువ ప్రోత్సాహం నేను ఇచ్చాను. అంటే నవేడేస్ యాక్చువల్లీ ఏంటంటే ఈ పిల్లలంతా కూడా, అంటే ఈ వయసు పిల్లలంతా కూడా సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. అంటే అట్లాంటి వాళ్ళకి అంటే ఇది అన్నం తినాలన్నా లేదా పడుకోవాలన్నా ఏదైనా కూడా, అంటే ముఖ్యంగా తల్లిదండ్రులే పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని ఒక అడిక్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా కూడా వాళ్ళ ప్రమేయం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు, అంటే అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు?
ఏ పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి ఏది బెస్టో అదే చేస్తారు. వాళ్ళు ఏదో కావాలని చేయడం అది కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆబ్వియస్లీ స్క్రీన్స్ ఆర్ ద న్యూ ఎనిమీ ఫర్ కిడ్స్. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ హిండర్ చేస్తుంది డెఫినెట్గా. సో స్క్రీన్స్ అనేవి ఎంత ఇవ్వకపోతే అంత మంచిది. అండ్ వాళ్ళు మెయిన్గా పేరెంట్స్ పిల్లలతోని క్వాలిటీ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నది అనేది వాళ్ళు గమనించి ఆ ఏరియాలో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తే ఎవ్రీ చైల్డ్ కెన్ క్రియేట్ వండర్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ. ఇదైతే చిన్నారి అంటే ప్రతి ప్రాయంలోనే తల్లిదండ్రుల గైడెన్స్లో పిల్లలకి ఏది తప్పు ఏది మంచి అని చెప్పి నేర్పిస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తుకు మన తల్లిదండ్రులే పునాదులు వేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అవ్వడం చాలా మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఇది వాళ్ళ పిల్లలకి ఒక అందమైన భవిష్యత్తును అందించాలని కూడా తల్లి సూచిస్తుంది. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2026కు గాను ఒక వండర్ క్రియేట్ చేసినందుకు గాను ఆ పాపకి ఆ చిన్నారికి ఒక రికార్డు కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఇటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఐబిఆర్ అచీవర్ అంటూ కూడా తనకి ఈ మెమోటోని ప్రదానం చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఇంకా మెడల్స్తో పాటు కూడా అంటే ఇంత చిన్న వయసులోనే కేవలం 18 నెలల ప్రాయంలోనే ఇంత అద్భుతాలను సృష్టిస్తూ అందరినీ అబ్బురపరుస్తూ అంటే రాబోయే బంగారు భవిష్యత్తుకు పునాదులు అంటే ఇప్పటి నుంచే కూడా ఒక మెమొరీ పవర్ గ్రాస్పింగ్తో తను అద్భుతాలను సృష్టిస్తుందంటూ కూడా మనం చెప్పవచ్చు. అంటే మిగతా తల్లిదండ్రులందరూ కూడా ఇలాంటి చిన్నారులను ఏదైతే ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.